హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి. మాఘశుద్ధ సప్తమి నాడే రథసప్తమి జరుపుకుంటాము. అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు. సూర్యుడు ఏకచక్ర రథము, 6 ఆకులు, 7 అశ్వాలుతో కూడిన వాహనముపై ప్రయాణిస్తాడు. చక్రం అంటే ఒక సంవత్సరం, 6 ఆకులు అంటే 6 ఋతువులు, 7 అశ్వాలు అంటే 7 కిరణాలు. సూర్యభగవానుడు ఉదయం పూట బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరుడిలా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలం విష్ణు రూపంలో బాసిల్లే కిరణాలను మనోరంజకంగా ప్రసరింపచేస్తూ ఆనందింపచేస్తాడు. మన పురాణాలలో సూర్యుడి గురించి అనేక కథలు, ఆయన ఉపాసనా విధానాలు ఉన్నాయి. మాఘమాసంలోనే వచ్చే రథసప్తమి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ పుట్టినరోజు. సూర్యుడిని మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము. నిత్య జీవితంలో మనకాయన అనేక విధాల సహాయపడతాడు. అంధకారం తొలగించి మనకు వెలుగుని ప్రసాదించి మన చుట్టూ ఏమున్నదో చూసే అవకాశం ఇస్తున్నాడు. వర్షాలను కురిపించి మన దప్పిక తీర్చటమే కాక జీవనాధారమైన పంటలు పండటానికి సహకరిస్తాడు. అంతేకాదు, మనం కాలాన్ని గుర్తించేది సూర్యగమనాన్ని అనుసరించే. ఒక పగలు, ఒక రాత్రి, ఒక రోజుగా లెక్కిస్తాం కదా. అన్నిటికన్నా ముఖ్యమైనది, భూమి మీద ఉన్న అనేక మలినాలను నాశనం చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దక్షిణాయనాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణం ప్రారంభ రోజే ఈ మాఘశుద్ధ సప్తమి. రథసప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశిష్టత ఉంది. ఆ రోజు శిరస్సుపై 7 జిల్లేడు ఆకులను పెట్టుకొని నీటితో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన 7 జన్మల నుంచి వస్తున్న సమస్త పాపములు నశిస్తాయని పెద్దలు చెప్తారు. తల్లిదండ్రులు లేనివారు ఈరోజు పెద్దలకు తర్పణం విడుస్తారు. ఈరోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది. స్నానానంతరం సూర్యుని కిరణాలు పడే చోట లేక తులసి చెట్టు ఉన్న చోట ఒక పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి ముగ్గులు పెట్టి సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం మరియు కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. 7 చిక్కుడుకాయలను తీసుకుని కొబ్బరి పుల్లల సహాయంతో రథముగా చేసి సూర్యుని రథముగా భావించి పూజ చేయాలి. సూర్యునికి నేతితో దీపం వెలిగించాలి. గోమయంతో చేసిన పిడకలని తీసుకొని పొయ్యి మీద ఇత్తడి పాత్రలో ఆవు పాలును పోసి కర్పూరంతో వెలిగించాలి. పాలు పొంగుతున్న సమయంలో కొత్త బియ్యం, బెల్లం వేసి చెరుకు గడతో తిప్పుతూ పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణ మూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చేయాలి. పాలు పొంగించడం అంటే ఇంటి అభివృద్ధికి సంకేతం. ఆ చిక్కుడు ఆకుల్లో మన కుల దేవతతో పాటు సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలకు, గణపతికి నైవేద్యం పెట్టాలి. అందులో కొంచెం చలిమిడి వడపప్పు పెట్టాలి. అలాగే 7 రేగుపళ్ళును, 7 చిన్న చెరుకు ముక్కలను నైవేద్యముగా పెట్టాలి. ముందుగా గణపతిని, తర్వాత కులదేవతను, ఆ తర్వాత సూర్యభగవానుడిని ఎర్రటి పూలతో పూజించాలి. ఈరోజు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవాలి. పూజ అనంతరం సత్బ్రాహ్మణుడికి నువ్వులు, స్వయంపాకం లేదా పెరుగు దానం ఇవ్వాలి. మాఘమాసానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. హైందవ సాంప్రదాయాల ప్రకారం ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది. ప్రతిదీ పవిత్రమైందే. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. చాంద్రమానం ప్రకారం 11వ మాసమైన మాఘమాసం నేటి నుంచే ప్రారంభమవుతుంది. కార్తీకంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలోనే ఆ పరమశివుడు లింగరూపం ధరించాడని ప్రతీతి. అలాగే చదువులకు మూలమైన సరస్వతి జన్మించింది కూడా మాఘమాసంలోని వసంత పంచమి రోజట. అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు రథంపై సంచారానికి బయలుదేరాడని అంటారు. మాఘమాసంలో పుణ్య స్నానాలకు ప్రాముఖ్యత ఉంది. మకర లగ్నంలో సూర్యభగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశేషం ఉంది. ఆ జలంలో హరి పరిపూర్ణుడై ఉండడంతో ఆయన కృపకు పాత్రులమవుతామని పేర్కొన్నారు.
ఈ మాసంలో వేకువజామునే లేచి స్నానం ఆచరించడం ప్రధానం. దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషనాయ చ ప్రాతః స్నానం కరోమ్యద్య మాగే పాప వినాశనం అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, బావుల దగ్గర కానీ స్నానం చేయడం విశేషం. పై ప్రదేశాల్లో కుదరకపోతే కనీసం ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా, గోదావరి, కావేరి లాంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత ఆలయానికి వెళ్ళాలి. శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే దోష పరిహారం అవుతుంది. ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో పఠించడం వల్ల అనారోగ్యాలు నశిస్తాయనేది శాస్త్రవచనం. ఈ నెలలోని శుక్లపక్ష తదియ నాడు బెల్లం పప్పులను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలట. ఈ మాసంలో రథసప్తమితో పాటు శ్రీ పంచమి, వర చతుర్దశి, వరుణ షష్ఠి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ విశేషమైన రోజులు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది. థ్యాంక్ యూ.